మేషరాశి వారు ఈ వారం తమ సత్తాను నిరూపించుకునేందుకు వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఎంత పెద్దవారైనా సరే ఎవరిని లెక్క చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రతి వ్యవహారాన్ని కూడా ఈ వారం ఈ రాశి వారు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ వారం అప్పుడప్పుడు కూడా వెనకడుగు వేస్తుంటారు అని చెప్పవచ్చు. ఆత్మీయులతోటి విభేదాలు కానీ మనస్పర్ధ లాంటివి ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేషరాశి వారు ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం వెలువడే ఫలితాలు మేషరాశి విద్యార్థులకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది చేతికందే అవకాశం ఈ వారం మీ రాశి వారికి అధికంగా ఉంది. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో సంపాదన మనకు బాగున్నప్పటికీ కూడా మనకు ఆర్థికపరమైన విషయాల్లో మనకు ఒక క్రమశిక్షణ లేకపోతే ఏమైపోతుందంటే చాలా ఇబ్బందులు వస్తుంటాయండి. అటువంటి వాటి నుంచి ఈ వారం మేషరాశి వారు బయటకు వస్తారు. అంటే నా సంపాదన ఎంత ఉంది, దేనికోసం నేను ఎంత ఖర్చు చేస్తాను, ఏ ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా రుణ బాధల నుంచి కూడా ఈ వారం మేషరాశి వారికి కాస్త విముక్తి కూడా లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్థిరాస్తులు కొనాలి అని అనుకుంటున్నారో మేషరాశి వారు, అంటే వాహనం కొందామని కానీ లేకపోతే ఇల్లు కానీ స్థలం కానీ కొందాము అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. కొంతమంది మేషరాశి వారు ఈ వారం ప్రధానంగా కూడా మ్యూచువల్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కానీ చేస్తారు. కాకపోతే ఏది ఆర్థిక పరంగా నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే ముఖ్యంగా మేషరాశి దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య సరైన ప్రేమ అనురాగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం వారి యొక్క బంధం బలపడుతుంది. అదేవిధంగా కుటుంబ బాధ్యతలను ఈ వారం మేషరాశి వారు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. దీనివల్ల కూడా మేషరాశి వారు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం గత వారం కంటే కూడా మేషరాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యం కుదుటపడడం వల్ల ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అంటే ప్లాన్స్ తయారు చేసుకుంటారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాలు కూడా ఈ వారం లాభసాటిగానే సాగుతాయి. కాకపోతే భాగస్వాములతో నూతనంగా ఏదైనా ఒప్పందం చేసుకుందాం అని చెప్పి అనుకునే మేషరాశి వారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో వ్యాపారం చేసినప్పుడు మనకు భాగస్వాములు అవసరం వస్తారండి పెట్టుబడుల కోసం. అటువంటిప్పుడు మాత్రం వారితో ఒప్పందాలు అంటే అగ్రిమెంట్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఎవరికైతే గత కొంతకాలంగా మేషరాశి వారికి ఉద్యోగ జీవితం కాస్త అస్తవ్యస్తంగా ఉందో, ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం ఉందో అటువంటి భయం తొలగిపోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రయత్నం చేయరు. దీనివల్ల పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారని చెప్పవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు సహచరుల విషయంలో అంటే వారి కొలీగ్స్ విషయంలో అనవసరంగా వారి దగ్గరికి వెళ్ళి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకండి. ఎందుకంటే దీనివల్ల సహచరులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. మన పనేదే మనం చేసుకుంటూ మేషరాశి ఉద్యోగస్తులు ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి మహిళల విషయానికి వస్తే శుభవార్తలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఉద్యోగ జీవితము వ్యాపార జీవితం సాఫీగా సాగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని వారికి మహావిష్ణువు వారు అనుగ్రహిస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు.